హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వరాటాక్స్. దయచేసి ముందుగా వీడియో ఎవరైతే చూస్తున్నారో వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అయితే జానీ మాస్టర్ గారు మీద అయితే అత్యాచార కేసు అయితే నడుస్తుందండి. లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉన్న తన మీద లైంగిక దాడి చేశారని ఆ యొక్క అసిస్టెంట్ అనేది అయితే కంప్లైంట్ అయితే ఇచ్చారు. అయితే కంప్లైంట్ ఇచ్చిన కాడ నుంచి జానీ మాస్టర్ గారిని గోవాలో అయితే నర్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు సెప్టెంబర్ 18వ తారీఖున. ఆ యొక్క తర్వాత రోజున కోర్టులో అయితే హాజరుపరిచారండి. అయితే ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ గారికి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించారు. అయితే ఒక రిమాండ్లో జానీ మాస్టర్ గారు నిజం ఒప్పుకున్నారనేది పోలీసుల యొక్క రిమాండ్ రిపోర్ట్లు అయితే నమోదైతే చేశారండి. అయితే నిజంగానే 2019లో తన మీద ఉద్దేశంతోనే ఆ యొక్క అసిస్టెంట్గా చేర్చుకున్నారని, 2020లో ముంబైలో ఒక హోటల్లో తన మీద అత్యాచారం చేశారనేది కూడా ఒప్పుకున్నారనేది రిమాండ్ రిపోర్ట్లో నమోదు చేశారండి. ఆ యొక్క వయసు అనేది ముంబైలో తన మీద అత్యాచారం చేసినప్పుడు తన వయసు అనేది ఆమె వయసు అనేది 16 ఏళ్ళే ఉంది. అంటే తను మైనర్గా అయితే ఉందండి. అయితే ఈ మైనర్గా ఉన్నట్లయితే ఈ యొక్క కేసు అనేది పోక్సో కేసుకి అయితే ఉంటుందండి. ఎందుకంటే ఈ పోక్సో కేసు అయితే జానీ మాస్టర్ గారికి 5 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళు కానీ, లేదంటే లైఫ్ టైం పడే జైలు శిక్ష అయితే ఉండొచ్చండి. అలా కాకూడదని కోరుకున్నాం. బట్ ఇది నిజమా అబద్ధం అనేది అయితే ఇంకా తేలి ఉండాలి. ఆ యొక్క కోర్టులో అయితే దీన్ని కంపల్సరీ ఆ యొక్క జానీ మాస్టర్ గారు దీని గురించి ఎదుర్కోవాలి. అయితే ఇది నిజమా అబద్ధమని తెలుసుకోవాలి. అయితే ఇదే విధంగా గత 4 ఏళ్లలో పలుమార్లు ఆమెపై లైంగిక దాడి చేశారనేది కూడా రిమాండ్ రిపోర్ట్లో అయితే పొందుపరిచి ఉన్నారు. ఈ యొక్క నేరాన్ని జానీ మాస్టర్ గారు కూడా అంగీకరించారు అని రిమాండ్ రిపోర్ట్లో అయితే నమోదు చేశారండి. బట్ ఇది ఎంతవరకు నిజమని తెలియదు. వాళ్ళ వైఫ్ గారు కూడా ఇదంతా కట్టు కదండి, నా హస్బెండ్ ఆ విధంగా చేయరనేది చెప్పుచున్నారు. బట్ ఈ విధంగా కాకూడదని కోరుకున్నాం. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో జానీ మాస్టర్ గారిని అయితే ఉంచారు రిమాండ్లో 14 రోజులు. 14 రోజుల తర్వాత జానీ మాస్టర్ గారు తనపై వచ్చిన ఆరోపణల్ని నిజమా అబద్ధమని తేల్చుకోవాల్సి ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.